ఓం శాంతి. ఈరోజు మురళి 13/6/2026. మధురమైన పిల్లలారా, మొత్తం ప్రపంచమంతటి నుండి వికారాల అగ్నిని ఆర్పేందుకు, అందరినీ శీతలంగా చేసేందుకు బాబా వచ్చారు. జ్ఞానం అనే వర్షము శీతలంగా చేసేస్తుంది. మొత్తం ప్రపంచమంతటి నుండి వికారాల అగ్నిని ఆర్పేందుకు. ఏ అగ్ని చాలా 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 ఆధారము మొత్తం ప్రపంచం నరకంగా మారేకి. ఆ వికారాల అగ్ని నుండి ఆర్పేందుకు, అందరినీ శీతలంగా చేసేందుకు బాబా వచ్చారు. జ్ఞానం అనే వర్షము శీతలంగా చేస్తుంది. ఇంపార్టెంట్ అదే కదా, జ్ఞానం అనే వర్షం శీతలంగా చేస్తుంది. ప్రశ్న: ఏ అగ్ని మొత్తం ప్రపంచం అంతటినీ కాల్చుతోంది? జవాబు: కామ వికారం అనే అగ్ని మొత్తం ప్రపంచం అంతటినీ కాల్చుతోంది. అందరూ కామాగ్నిలో కాలి నల్లగా అయిపోయారు. బాబా జ్ఞాన వర్షం ద్వారా వారిని శీతలంగా తయారు చేస్తున్నారు. ఏ విధంగా వర్షం పడడంతో భూమి శీతలమైపోతుందో ఎంత హాయి అనిపిస్తుంది చూడండి. ఎండాకాలంలో వర్షం పడినాక ఎంత చల్లగా గాలి వస్తా అంటే ఎంత హాయి అనిపిస్తుంది. మరి వికారాల అగ్ని కాలుతా ఉన్నప్పుడు ఎట్లుండొచ్చు చూడండి. బాబా వచ్చి దాన్ని ఆర్పేసి పవిత్రత శీతలత్వాన్ని ఇస్తే ఇంకెంత ఆనందం ఉంటుంది. అది అల్పకాలికము, ఇది సదాకాలికము, ఆత్మిక ఆనందం ఇది. అది బాబా అంటున్నారు. ఏ విధంగా వర్షం పడడంతో భూమి శీతలమైపోతుందో అలాగే ఈ జ్ఞాన వర్షం ద్వారా 21 జన్మల వరకు మీరు శీతలంగా అయిపోతారు. ఏ విధమైన అగ్ని మీలో ఉండదు. తత్వాలు కూడా సతోప్రధానంగా అయిపోతాయి. ఎవ్వరూ దహించబడరు. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఆత్మిక పిల్లలు ఎవరి స్మృతిలో కూర్చున్నారు? తప్పకుండా తమ ఆత్మిక తండ్రి స్మృతిలో కూర్చున్నారు. ఆత్మ తన పరంపిత పరమాత్మ స్మృతిలో ఆత్మిక తండ్రి వచ్చి రిఫ్రెష్ చేసి శీతలంగా తయారు చేస్తారని కూర్చోంది. ఎందుకంటే కామాగ్నిలో కూర్చొని భారతదేశం కాలిపోయింది. నా అగ్నిని ఆర్పు అని అంటారు. ఇది ఏ అగ్ని? కామాగ్ని. అగ్ని ఎక్కువగా ఉంటే మనుషులు మరణిస్తారు. అలాగే ఈ కామాగ్నిలో భారతదేశం అంతా ఒక్కసారిగా కాలిపోతుంది. కావున తమను వచ్చి శీతలంగా చేయమని బాబాను స్మృతి చేస్తారు. వర్షం పడడంతో శీతలమైపోతుంది, చల్లగా అయిపోతుంది, భూమి శీతలమైపోతుంది. అలాగే ఇది జ్ఞాన వర్షం. ఒకేసారి వచ్చి ఎంత శీతలంగా బాబా తయారు చేస్తారంటే సత్యుగంలో ఏ వస్తువు పైన కోరిక ఉండదు. అన్నింటినీ బాబా ఇచ్చేస్తారు. తండ్రి వచ్చి మిమ్మల్ని తండ్రి వచ్చి మీరు మమ్మల్ని శీతలంగా చెయ్యండి అనే అర్ధకల్పం ఈ కోరికతో ఉన్నారు. పతిత పావనుడైన తండ్రి వచ్చి మనల్ని శీతలంగా తయారు చేస్తున్నారు. ఈ జ్ఞాన వర్షం ద్వారా భారతదేశం మరియు మొత్తం ప్రపంచమంతా శీతలమైపోతుంది. మీరు స్వర్గానికి అధిపతులుగా అయిపోతారు. మనుష్యులు శరీరం వదిలితే స్వర్గస్థులైనారని అంటారు. వారు కేవలం అలా తమని తాము సంతృప్తి పరుచుకుంటారు అంతే. స్వర్గస్థాపన జరగదు, ఏమీ లేదు, సంతృప్తి. సో బాబా అంటున్నారు, వాళ్ళు కేవలం స్వయం ఆ విధంగా సంతృప్తి పరుచుకుంటారు అంతే, కానీ స్వర్గస్థాపన ఏం జరగడం లేదు. ఈ జ్ఞాన వర్షమును బాబా వచ్చి కురిపిస్తున్నారు. ఈ శీతలత్వం యొక్క ప్రభావం 21 జన్మలు ఉంటుంది. అక్కడ వర్షము ఉండదు, అలాగే ఏ వస్తువు పైన కోరిక ఉండదు. ఎల్లప్పుడూ వసంతమే వసంత ఋతువు ఉంటుంది. అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు. సూర్యుడు కూడా సత్వప్రధానుడిగా అయిపోతాడు. ఎప్పుడూ తమ తీవ్రతని చూపించాడు. చూసినారా, ఇక్కడ చూడండి ఎంత తీవ్రతను చూపిస్తున్నాడు. 50 డిగ్రీల వరకు జరిగిపోతుంది అంటే ఎంత తీవ్రతను చూపిస్తున్నారు. అక్కడ ఉండదు, వసంత ఋతువు ఉంటుంది. మొత్తం ప్రపంచం అంతటికీ యజమానులుగా అయిపోతారు. ఇప్పుడు బానిసలుగా ఉన్నారు కదా, నేను నీ బానిసను అని గాయనం చేస్తారు. తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు మీ సేవలో నేను మీ సేవకుడిగా అయ్యానని బాబా కూడా చెప్తున్నారు. పిల్లలైన మీ సేవం చేస్తాను. పరాయ దేశంలో పతిత శరీరంలోకి నేను వస్తాను.
ఈ పతిత ప్రపంచంలో పావనులు ఒక్కరు కూడా లేరు. సత్యుగాన్ని పావనమని, కలియుగాన్ని పతితమని అంటారు. ఎందుకంటే ఇక్కడ అందరూ వికారులే. భారతదేశవాసులే ఈ జ్ఞానం యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారే ఈ జ్ఞానాన్ని వింటారు. లేదా సత్యత్రేతాయుగాల్లోకి వచ్చేవారు ఎవరైతే ఉంటారో వారే నంబర్ వారు పురుషార్థానుసారంగా బ్రాహ్మణులుగా అవుతారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు, మళ్ళీ మీరే దేవతా వర్ణంలోకి వస్తారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. బ్రాహ్మణ వర్ణమును అనగా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపించేందుకు బాబా వస్తారు. బ్రాహ్మణ ధర్మ స్థాపన చేస్తారు. పరంపిత పరమాత్మ వచ్చి శూద్రులను బ్రాహ్మణులుగా తయారు చేస్తారని కాదు. ఈ మీ ఆట కొనసాగుతూ ఉంటుంది. ఇది చాలా సహజమైనది. ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. విరాట రూప చిత్రంలో బాబా అంటున్నారు, బ్రాహ్మణుల పిలకను మరియు శివబాబాను మర్చిపోయినారు. దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని అంటారు. ఆ తర్వాత శూద్రుల నుండి దేవతలను చూపిస్తారు. మరి ఇప్పుడు బ్రాహ్మణులు ఏమయ్యారు? ఎక్కడ పోయినారు బ్రాహ్మణులు? బ్రాహ్మణ దేవతాయ నమః అని బ్రాహ్మణుల గాయనం చేస్తారు. మరి ప్రజాపిత బ్రహ్మ వంశావళి ఏమైనట్లు? ప్రజాపిత బ్రహ్మ పేరు ఎంతో ప్రసిద్ధమైనది. చిత్రాల్లో కూడా ఎంతో పొరపాటు చేశారు. ప్రజాపిత బ్రహ్మ సంతానపు నామరూపాలే లేవు. స్కూల్లో టీచర్ చదివిస్తారు, అది సంపాదనకు ఆధారం. భౌతిక చదువు ద్వారా భౌతిక సంపాదన జరుగుతుంది. లక్ష్యం తప్పకుండా కావాలి. ఆ చదువు ద్వారా అయితే పదవి లభిస్తుంది. ఇది పిల్లలైన మీకు తెలుసు. భగవంతుడు పతిత ప్రపంచంలోకొచ్చి పతితులను చదివిస్తారు. నేను పిల్లలైన మిమ్మల్ని చదివించి పావనంగా తయారు చేస్తానని బాబా అంటారు. ఈ చదువు ద్వారా ఎంతో సంపాదన ఉంటుంది. అర్ధకల్పానికి సరిపోయేంత భాగ్యాన్ని మీరు తయారు చేసుకుంటారు. భారతదేశంలో 21 తరాలని గాయనం ఉంది కదా. ఇప్పుడు మీరు బేహద్దు తండ్రి నుండి 21 తరాలు బేహద్దు వారసత్వాన్ని పొందుతున్నారు. లౌకిక తండ్రి ఇచ్చేది అల్పకాలికమైన క్షణభంగురమైన వారసత్వం. ఈ తండ్రి నుండి మీరు ఎంత వారసత్వాన్ని పొందుతున్నారంటే దానివల్ల మీకు తరతరాలు ఏ దుఃఖము ఉండదు. భారతదేశంలోనే బేహద్దు సుఖం ఉండేది. ఈ జ్ఞానం ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఈ జ్ఞానాన్ని ఇచ్చే తండ్రికి మరియు ఎవరైతే ఈ జ్ఞానంని ఇస్తారో వారికి మాత్రమే దీని గురించి తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. గ్రంథంలో కూడా వారి మహిమను గాయనం చేయడం జరిగింది. ఏక్ ఓంకార్ సత్నాం నిరాకార్, నిరాకారి నిరహంకారి అని ఉంది. దీని అర్థాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. వారు కేవలం నిరహంకారి అని గాయనం చేస్తారు. ఇంత ఉన్నతోన్నతుడైన అథారిటీ ఉండి కూడా వారికి ఏ అహంకారము లేదు. ఇది ఇంపార్టెంట్. మనకి ఎంత కొంచెం ఉంటే ఎంత అహంకారం ఉంటుంది. ఏ పొజిషన్ ఉన్నా, ఏ కళ ఉన్నా, ఏ గుణమున్నా ఎంత అహంకారం. కానీ బాబాకు ఏ అహంకారము లేదు. ఇదే బాబా యొక్క గొప్పతనం. వండర్ఫుల్ బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి. నిరహంకారి, దీని అర్థాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. వారు కేవలం నిరహంకారి అని గాయనం చేస్తారు సిక్కు ధర్మస్థులు. దీని అర్థాన్ని మీకు తెలుసు. ఇంత ఉన్నతోన్నతమైన శక్తి అథారిటీ అయినా కానీ ఏ అహంకారము లేదు. ఇక్కడ కొద్ది మాత్రం పదవి ఉన్నా ఎంతో నశ ఎక్కిపోతుంది. అది అల్పకాలికమైన పదవి యొక్క నశ. ఇప్పుడు మీకు ఆత్మిక చదువు యొక్క నశ ఉంది. ఆత్మాభిమానిగా అవ్వాలి. అప్పుడే తండ్రిని స్మృతి చేయగలమని మీ ఆత్మకి ఇప్పుడు తెలుసు. ఆత్మాభిమానిగా అయితేనే ఆత్మిక తండ్రి మనకు జ్ఞాపకం రావడానికి వీలవుతుంది. బాబా అంటున్నారు, ఇంత ఉన్నతోన్నతమైన అథారిటీ ఉండి కూడా వారికి ఏ అహంకారము లేదు. ఇక్కడ కొద్ది మాత్రం పదవి ఉన్నా ఎంతో నశ ఎక్కిపోతుంది. అది అల్పకాలికమైన పదవి యొక్క నశ. ఇప్పుడు మీకు ఆత్మిక చదువు యొక్క నశ ఉంది. ఇంపార్టెంట్ ఇది. ఆత్మాభిమానిగా అవ్వాలి. అప్పుడే తండ్రిని స్మృతి చేయగలమని మీ ఆత్మకు తెలుసు. బాబాతో యోగం తెగిపోతే మాయ అగ్నిగోళం అంటుకుంటుంది, వాడిపోతారు.
స్మృతి చేస్తూ ఉంటే సంతోషం పెరుగుతుంది. ఏదైనా పెద్ద పరీక్షను పాస్ అయితే ఎంతో సంతోషం కలుగుతుంది. ఇక దీనికన్నా పైన ఇంకే చదువు లేదు అని భావిస్తారు. అలాగే మా ఈ చదువు కన్నా ఉన్నతోన్నతమైన చదువు ఇంకేదీ లేదని ఇప్పుడు మీకు తెలుసు. దేవతలయ్యే చదువు కన్నా ఉన్నతోన్నతమైన చదువు ఎక్కడుంది? ఈ లక్ష్మీనారాయణులు పూర్వజన్మలో తప్పకుండా ఇటువంటి చదువుని చదివారు. వారు రాజయోగాన్ని నేర్చుకున్నారు. కావుననే మహారాజా మహారాణిగా అయ్యారు. రాజయోగం ప్రసిద్ధమైనది. పరంపిత పరమాత్మ వచ్చి స్వర్గం కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పూర్వజన్మలో ఇటువంటి కర్మలు చేశారు, కావునని ఈ విధంగా అయ్యారు అని అంటారు. ఈ జన్మలో మనం ఎటువంటి కర్మలు చేస్తామో నేర్చుకుంటామో దాని ద్వారా మనుష్యులు 21 జన్మలు రాజ్యం చేస్తారు లేదా స్వర్గంలో విరాజమానమై ఉంటారు. యథా రాజారాణి తథా ప్రజ అంటారు. రాజధాని ఉంది కదా, బాబా రాజధానిని స్థాపన చేసేందుకు వచ్చారు. ఆ తర్వాత మీరు 21 జన్మలు పాలన చేస్తారు. 63 జన్మలు దుఃఖాన్ని అనుభవించారు. అదంతా సమాప్తమైపోతుంది. 63 జన్మల దుఃఖాన్ని, ఒక జన్మలోని కొద్ది కాలం యొక్క దుఃఖాన్ని అంతెందుకు చాలా వేడనిపిస్తూ ఉంటే ఒక్క నిమిషం ఏసీ దగ్గరికి పోతే ఎంత చల్లదనం అనిపిస్తుంది. ఒక చల్లని గాలి వస్తే ఎంత హాయ్ అనిపిస్తుంది. బాబా 63 జన్మల దుఃఖాన్ని సమాప్తం చేస్తారంటే బాబాకి ఎంత ధన్యవాదాలు చెప్పాలా. 63 జన్మల దుఃఖాన్ని అనుభవించారు, అదంతా సమాప్తమైపోతుంది. భారతదేశాన్ని స్వర్గం అని అంటారు, ఇప్పుడు అది నరకంగా అయిపోయింది. సృష్టి ఎంతగా మారిపోయింది. ఆ రాజ్యం ఏమైంది? రావణ రాజ్యం ప్రారంభం కావడంతో మీరు పతితులుగా అయిపోతారు. మీకు మీ 84 జన్మల గురించి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు మళ్ళీ మళ్ళీ అర్థం చేయించడం జరుగుతుంది. మీరు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు మళ్ళీ మీ వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు ముక్తిధామంలో కూర్చొని ఉండిపోకూడదు. మన పని అది కాదు, ముక్తిధామంలో ఉండేది కాదు. ఆల్రౌండ్ పాత్ర మనది. మీకు ఆల్రౌండ్ పాత్ర ఉంది. సత్యుగం నుండి ద్వాపర కలియుగాల దాకా ముక్తిధామంలోనే ఉండేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడికి రావడం కన్నా ముక్తిధామమే మంచిది అని అంటారు ప్రపంచంలో వాళ్ళు. పాపం, ఎందుకంటే దుఃఖం చూసి చూసి వద్దే వద్దు ఇక్కడ అని అనుకుంటారు. అందుకే బాబా అంటున్నారు, వారి పాత్ర దోమల వంటిది. వస్తారు, పాత్రను అభినయిస్తారు, వెళ్ళిపోతారు. శ్రేష్టమైన పాత్ర చేసే వాళ్ళకి మహిమ ఉంటుంది, కానీ దోమల మాదిరి వచ్చిపోయే వాళ్ళకి ఏం మహిమ ఉంటుంది? ఈ మందిరాలు ఎవరివి? ఎవరైతే మొదటి నుంచి ఇప్పటి వరకు పాత్రను అభినయిస్తూ వచ్చారో వారి స్మృతి చిహ్నాలనే తయారు చేస్తూ వచ్చారు. చివరిలో ఎవరైతే వస్తారో వారి స్మృతి చిహ్నాలు ఎక్కడైనా ఉన్నాయా? ఏమీ లేవు. మీ స్మృతి చిహ్నాలు ఎంత గొప్పగా ఉన్నాయి. చివరిలో ఏమేమో చేసే వాళ్ళకి ఏముంది? ఏమీ లేదు. సాఫ్ట్వేర్స్ అంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట, టెక్నాలజీ అంట, వాళ్ళకి ఏం మహిమనా, గౌరవమా, గాయనమా, పూజ్యనా ఏముంది చెప్పండి? మందిరాలు ఉన్నాయా? ఏమీ లేవు స్మృతి చిహ్నాలు. మీ స్మృతి చిహ్నాలు ఎంత గొప్పగా ఉన్నాయి. అందరికన్నా ఎక్కువగా మీరు పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు మీ ప్రాలబ్ధ సమయం పూర్తి చేసి ఎప్పుడైతే భక్తి మార్గంలోకి వస్తారో అప్పుడు మళ్ళీ మీ స్మృతి చిహ్నాలు మరియు శివబాబా మందిరాలు తయారవడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి, వారి ధర్మం స్థాపించబడుతుంది. మీకు మీ చరిత్ర మరియు భూగోళం గురించి మరియు సర్వధర్మాల గురించి కూడా తెలుసు. ఇవి 84 జన్మల మెట్లు. మొదట మనం స్వర్గంలోకి వస్తాం, ఆ తర్వాత ఎలా కింది దిగుతూ వస్తామో మీ బుద్ధిలో ఉంది. ప్రతి ఒక్క జన్మలో భిన్న భిన్న నామరూపాలకు చెందిన మిత్ర సంబంధికులు మొదలైన వారు లభించారు. ఇదంతా డ్రామాలో ముందుగానే మీకు పాత్రగా రచింపబడి ఉంది. ఇది బేహద్ డ్రామా. ఇది ఖచ్చితంగా పునరావృతి అవుతుంది. మనమే దేవీ దేవతలుగా ఉన్నామని, 84 జన్మలు తీసుకొని శూద్రులుగా అయ్యామని మీకు తెలుసు. మళ్ళీ మనమే దేవీ దేవతలుగా అవుతాం. ఆత్మయే పరమాత్మ అని మనుష్యులు అంటారు. నిజానికి హంసోసోహం యొక్క అర్థం ఇదే అని అంటారు వాళ్ళు, ఆత్మనే పరమాత్మ అని. కానీ హంసోసోహం అంటే
ఇది కాదు. ఆత్మనే పరమాత్మ అని వాళ్ళు అంటారు, కానీ ఆత్మనే దేవతగా అవుతుంది, ఆత్మనే మళ్ళీ శూద్రుడుగా అవుతుంది, పూజ్యుల నుంచి పూజారిగా అయిపోతుంది. అది బాబా అంటున్నారు. సో బాబా అంటున్నారు మీ బుద్ధిలో ఉంది. ప్రతి ఒక్క జన్మలో భిన్న భిన్న నామరూపాలకు చెందిన మిత్ర సంబంధీకులు మొదలైన వారు లభించారు. ఇదంతా డ్రామాలో ముందుగానే మీకు పాత్రగా రచింపబడి ఉంది. మనం చేసిన కర్మల ఫలము రచింపబడి ఉంది. ఇది బేహద్ డ్రామా. ఇది ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. మనమే దేవీ దేవతలుగా ఉన్నామని, 84 జన్మలు తీసుకొని శూద్రులుగా అయ్యామని మీకు తెలుసు. మళ్ళీ మనమే దేవీ దేవతలుగా అవుతాం. దాన్ని వాళ్ళు ఏమన్నారు? ఆత్మనే పరమాత్మ అంటారు. ఇది కాదు అర్థం. వారు ఆత్మయే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అంటారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఇప్పుడు మీకు ఈ విషయాలన్నింటి గురించి బాగా తెలుసు. ఇప్పుడు మీరు పాండవులుగా అయ్యారు. కౌరవులు పాండవులు సోదరులే కదా. ఇప్పుడు బాబా లభించడంతో మీరు కౌరవుల నుండి పాండవులుగా అయ్యారు. బాబా మిమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులను చేసి మార్గదర్శకునిగా అయ్యి తనతో పాటు తీసుకెళ్తారు. ఇంటి గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మ బ్రహ్మలో లీనమైపోతుంది అంటారు. చూడు, ఇంతవరకు ఏమంటారు? ఆత్మనే పరమాత్మ అంటారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? ఆత్మ బ్రహ్మలో లీనమైపోతుంది అంటారు. బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి. ఎన్ని రహస్యాలు చెప్తారు. మరి అది ఇల్లు కాదు కదా బ్రహ్మలో లీనమైపోయేది. ఇంటిలో నివసించడం జరుగుతుంది. లీనం ఎలా అవుతారు? దానినే నిరాకార ధర్మం అంటారు. నిరాకారి ఆత్మ అయిన మనం నిరాకారి లోకంలో బిందువులాగా నివసిస్తాం. ఇప్పుడు మీకు తెలుసు, అక్కడ కూడా నిరాకారి వృక్షం ఉంది. ఈ డ్రామా రచింపబడి ఉంది. బీజమును మరియు వృక్షమును తెలుసుకోవాలి. దీని పేరే వెరైటీ డ్రామా లేదా వృక్షం. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం. దీనికి బీజరూపులు స్వయం పరమాత్మ. ఇందులో ఎన్ని వెరైటీ ఉన్నాయి? చాలా భిన్న భిన్న వెరైటీ. దీనంత భిన్న భిన్న వెరైటీ ఇంకా ఏ డ్రామాలోనూ లేదు. దీని పేరే వెరైటీ డ్రామా లేదా వృక్షం. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం. దీనికి బీజరూపుడు తండ్రి. ఇందులో ఎన్ని వెరైటీ ధర్మాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ధర్మం వారి పోలికలు భిన్న భిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్క ధర్మమేమి, వాళ్ళ ఆచార వ్యవహారాలు, ఆహార పానీయాలు, పోలికలు, భాష, అన్నీ సాంప్రదాయము అన్నీ వేరుగా ఉంటాయి. అది బాబా అంటున్నారు. ప్రతి ఒక్క ధర్మం వారి పోలికలు వేరువేరుగా ఉంటాయి. చూస్తానే వీళ్ళు ముస్లింలు, వీళ్ళు సిక్కులు, వీళ్ళు పాగా చూస్తానే సిక్ ధర్మస్తులు వీళ్ళు అనుకుంటాం. గడ్డమన్నీ చూస్తే, టోపీ చూస్తే వీళ్ళు ముస్లిం సహోదరులు అనుకుంటాం. క్రైస్తవులు అంటే పలానా అని తెలిసిపోతుంది. అట్లా బాబా అంటున్నారు ధర్మం గురించి తెలిసిపోతుంది. వేరువేరుగా ఉంటాయి. ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది. ఎంత వండర్ఫుల్ చూడండి. ప్రతి ఒక్క ధర్మం వారి పోలికలు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ కూడా ఒకరి ముఖ కవళికలు మరొకరితో కలవవు. ఫింగర్ స్ట్రిప్ కూడా కలవదు. హెయిర్ స్టైల్ కూడా కలవదు. కంట్లో ఉండే కంటి పాప కూడా కనిపించేకేమో కండ్లను కనిపిస్తుంది. కంటి పాప కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ ఎంత అద్భుతమైనవి కదా, ఎంత వండర్ఫుల్ సృష్టి. ఇంకొకరితో కలవో. ఇది కూడా డ్రామా రచింపబడింది. కల్పవృక్షం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలని ఒక్క బాబానే అర్థం చేయిస్తారు. మనుషులు నటులు ఇక్కడ పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇది ఒక రంగస్థలం. దీనికి ప్రకాశాన్ని ఇచ్చేందుకు సూర్యచంద్రాదులు ఉన్నారు. ఇవి దేవతలేమీ కాదు. ఇవి కేవలం ప్రకాశాన్ని ఇచ్చే దీపాలు. కానీ అవి సేవ చేస్తున్నాయి. ప్రకృతి సేవ చేస్తుంది, అన్నీ సేవ చేస్తున్నాయి. కానీ ఇవి దేవతలు కాదు, అవి దీపాలు. కాబట్టి దేవతలని అనేస్తారు. సేవ చేస్తున్నాయి కాబట్టి దేవతలు అంటారు. నిజానికి దేవతలు ఏమీ సేవ చేయరు. చెడు సేవ చేసి దేవతలుగా అవుతాం, కానీ దేవతలు సేవ చేయరు. దేవతలుగా అయిన తర్వాత పిల్లలైన మీరే సేవ చేస్తారు. బ్రాహ్మణులు తండ్రి వినమ్రుడైన సేవకుడు. పిల్లలు దుఃఖితులుగా అవుతారు. తండ్రికి దయ కలుగుతుంది. అర్థం చేయించేందుకు బాబా వచ్చారు. పిల్లలైన మీకు మళ్ళీ దేవీ దేవత పదవిని పొందింపచేసేందుకు వస్తాను అని బాబా చెప్తున్నారు. ప్రతిదీ పైకెక్కే కళలేకి కిందికి దిగే కళలేకి వస్తుంది. ఈ శరీరం కూడా తమో ప్రధానమైనది, పతితమైనది. సత్యుగంలో ఆత్మ మరియు శరీరం రెండూ సత్వప్రధానంగా ఉండేవి.
అవి కష్టపెట్టేవి కాదు. శరీరము కష్టపెట్టదు, ఆత్మ కష్టపెట్టదు, సంస్కారాలు, మిత్ర సంబంధీకులు ఏవి కష్టపెట్టవు. ఇప్పుడు ఆత్మకు జ్ఞానం లభించింది. మేము 84 జన్మలు తీసుకుంటున్నామన్న స్మృతి కలిగింది. ఈ రహస్యాన్ని బేహద్దు తండ్రి అర్థం చేస్తున్నారు. దుఃఖంలో ఉన్నప్పుడు ఆ తండ్రినే పిలుస్తూ ఉంటారు. దుఃఖహర్త, సుఖకర్త, దయ చూపించండి అంటారు. భారతదేశమే అన్నింటికన్నా ఎక్కువ సుఖంగా ఉంది. భారతదేశం వంటి పవిత్ర ఖండము ఇంకేదీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీ యొక్క బుద్ధి రూపీ జోలిని బాబా అవినాశి జ్ఞాన రత్నాలతో నింపుతున్నారు. బాబా ఎప్పుడైనా ఇటువంటి తండ్రిని చూశారా? పిల్లలు, నేను మీకోసం వైకుంఠాన్ని కానుకగా తీసుకొచ్చాను అని బాబా అంటున్నారు. మీరు స్వర్గవాసీలుగా ఉంట్రి, ఇప్పుడు పతితులుగా అయిపోయారు. పతితులు అయిపోయినప్పుడు ఏమవుతుంది? భ్రష్టాచారం ద్వారా ఏమవుతుంది? దుఃఖము, నరకవాసిగా అయిపోతారు. ఎవరైతే వికారాల్లోకి వెళ్ళారో వారిని పావనులు అంటారు. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారీలు ఉంటారు. ఈ సమయంలో సంపూర్ణ వికారీలు ఉన్నారు. మీరు కూడా సంపూర్ణ నిర్వికారీలుగా ఉంటిరి సత్యుగంలో ఉన్నప్పుడు. ఇప్పుడు సంపూర్ణ నిర్వికారిగా అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ బాబా అంటున్నారు, నిర్వికారి దేవీ దేవత పదవిని బాబా స్మృతి ద్వారా పొందాలి. వికారి నుండి నిర్వికారిగా. మన్మనాభవ అనే పదము ఎంత మంచిది, మరి ఎంత మంచి పదవి లభిస్తుంది దీని ద్వారా. తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీరు తమోప్రధానం నుండి సత్వప్రధానులుగా అయిపోతారు. నేను సర్వశక్తివంతుణ్ణి కదా. బాబా, కావున నన్ను స్మృతి చేయండి. స్మృతినే యోగాగ్ని అంటారు. దాని ద్వారా మీ పాపాలు దగ్ధమైపోతాయి, మీరు పవిత్రంగా అయిపోతారు. నిజంగానే కదా, దాని ద్వారానే మనం పావనంగా అవుతాం. ఒక్క యోగాగ్ని తప్ప వేరే ఉపాయమే లేదు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు. సారాంశం: ఆత్మిక చదువు యొక్క నశాలో ఉండాలి. పిల్లలకు బాబా అంటున్నారు, పిల్లలు ఆత్మిక చదువు యొక్క నశాలో ఉండాలి. బాబా సమానంగా నిరహంకారులుగా కావాలి. పదవి, ధనము, ఏ ప్రకారమైన నశ లేదా అహంకారము ఉండకూడదు. వాటి అహంకారం అవన్నీ అల్పకాలిక క్షణభంగురం కదా, వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఉంటాయి, రేపు పోతాయి. మీ జోలిని జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. సంపూర్ణ నిర్వికారులుగా అయ్యి దేవతా పదవిని పొందాలి. ఎప్పుడు వాడిపోకూడదు, ఇంపార్టెంట్. సో బాబా సారం చెప్పారు కదా, ఆత్మిక చదువు యొక్క నశాలో ఉండాలి. బాబా సమానంగా నిరహంకారులుగా అవ్వాలి. పదవి మొదలైన వాటి అహంకారం ఉండకూడదు. సెకండ్ పాయింట్, మీ జోలిని జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. బుద్ధి రూపీ జోలిని సంపూర్ణ నిర్వికారీలుగా అయ్యి దేవతా పదవిని పొందాలి. ఎప్పుడూ వాడిపోకూడదు, ఇంపార్టెంట్. చిన్న చిన్న విషయాలకంతా వాడిపోతామంటే మనలో శక్తి లేనట్లే కదా. ముట్టుకుంటే 30,000, పట్టుకుంటే 10,000 అన్నట్లు ముడుచుకుపోయే చెట్టులాగా కాకూడదు. వరదానం: స్థూలంగాను సూక్ష్మంగాను రెండు విధానాలుగాను స్వయంని బిజీగా ఉంచుకునే మాయాజీత్ విజయీ భవ. ఇంపార్టెంట్. ఇది ఈజియెస్ట్ మెథడ్. బాబా సమానంగా కావాలంటే స్థూలంగా సూక్ష్మంగా రెండు దాంట్లలోనూ బిజీగా పెట్టుకోవాలి. స్థూలంగా పెట్టుకునేది సహజం, సూక్ష్మంగా పెట్టుకునేది కష్టం. అప్పుడే మాయాజిత్గా విజయిగా అవుతాం. స్వయంని సేవాదారిగా భావిస్తూ తమ ఆసక్తితో, తమ రుచితో, ఉత్సాహంతో సేవలో సదా బిజీగా ఉంటే మాయకు అవకాశం లభించదు. ఎప్పుడైతే సంకల్పంతో, బుద్ధితో, స్థూల కర్మతో ఫ్రీగా ఉంటారో అప్పుడు మాయ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ స్థూలంగాను సూక్ష్మంగాను రెండు విధానాలుగాను సంతోషంగా సేవలో బిజీగా ఉంటే సంతోషం కారణంగా మాయకు ఎదుర్కొనే సాహసం ఉండదు. కావున స్వయమే టీచర్గా ఈ బుద్ధిని బిజీగా ఉంచుకునే దినచర్యను తయారు చేసుకుంటే మాయాజీతులుగా విజయిగా అయిపోతారు. స్లోగన్: బాబా నాకు తోడుగా ఉన్నారు అనే నిశ్చయం మరియు నశ ఉంటే మాయ సమీపంగా కూడా రాదు.
అంతే కదా, బాబా ఉంటే మాయ లేదు. జహా బాపే వహా పాప నహి, జహా బాబా హై వహా మాయ నహి ఆ సక్తి. మాయ రావడానికే వీళ్ళు. అవ్యక్త సూచన. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని సరళంగా చేసుకోండి, సహనశీలుగా అవ్వండి. సదా హర్షితంగా ఉండాలంటే మన స్వభావాన్ని సరళంగా చేసుకోవాలి మరియు సహనశీలుగా కావాలి. బాప్దాదా పిల్లలందరి నడవడికలో, ముఖములో, మాటలు మరియు కర్మలలో సరళతను, మధురతను చూడాలనుకుంటున్నారు. ఒకవేళ ఆవేశము లేదా అలసట కారణంగానో ఏ కొంచెమైనా మాటలలో మధురత లేకపోతే, ముఖంలో మధురత లేకపోతే, సీరియస్గా ఉంటే వారిని గుణసంపన్నులు అన్నారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ నా గుణం ఏదైతే ఉందో ఆ గుణం ఇమర్జ్ అయి ఉండాలి. బాప్దాదా ఎలా ఉంటారో పూర్తిగా అదే గుణం, అదే కర్తవ్యం, అదే మాటలు, అదే సంకల్పం అనుభవం కావాలి. వీరు వారిలాగా అనిపిస్తున్నారే అని అందరి నోటి నుండి రావాలి. ఇంపార్టెంట్ అది. బాబాలాగా అనిపిస్తున్నారే వీళ్ళు అనేది అందరి నోటి నుంచి రావాలి. అదే శ్రేష్టమైన కర్మ. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా.